గత 10 రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామని తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం. కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక శాపంగా తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు. అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా, ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా. ఎన్నికలైన తర్వాత రైతులను మర్చిపోతారు. రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమ స్థాయిగా తీర్చిదిద్దే వాళ్ళలాగా నటిస్తాడు ఆయన. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది. ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు, రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుండం. ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి, విత్తనాలు అందించేవాళ్ళు. రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్వీర్యం చేసేసి సరైన విత్తనాలు అందించలేదు. తర్వాత విత్తనాలు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన పరిస్థితులు లేవు. ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు లేదు. కానీ ఈ సంవత్సరం నీళ్లు అందన పరిస్థితి కూడా వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం. మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్ర అంటే ఒక 5-10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు. రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాను కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి, బ్లాక్లో కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత తుఫాను వచ్చింది. తుఫాను ప్రభావంతో రైతు నడుం విరిగిపోయిందని చెప్పడానికి 3 ఉదాహరణలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే ఏమన్నా కళ్ళు తెరుచుకుంటారేమోనని చెప్పి మీ ద్వారా చెప్పబోతా ఉన్నా. ఎందుకంటే తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చిన వెంటనే పంట అంతా కూడా పడిపోయింది. సగం పంట పడిపోతే అప్పుడే పాలు పోసుకుంటున్నటువంటి పంట, అంటే దానిలో ఉన్నటువంటి అప్పుడే ఏర్పడేటటువంటి ఆ సుంకు ఆ తుఫాను తాకిడికి దెబ్బతిని ఈరోజు 35 బస్తాలు, కానీ ఈరోజు 4 గంటలు కోతకు వస్తూ ఉన్నారు. అంటే ఒక్కొక్క గంటకి ఓ కోత మిషన్కి 4,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంతకుముందు సాధారణమైన పరిస్థితుల్లో 2,700, 2,800 రూపాయలు తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఇంకో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తుఫాను వస్తుందని భయపడిపోయి ఎవరైనా రైతులు కోత మిషన్ కావాలంటే రాదు. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి నిలబడితే కానీ వాళ్ళకి కోత మిషన్ ఇచ్చే పరిస్థితులు లేవు. అంటే ఈరోజు ఈ రాష్ట్రంలో రైతుల విషయంలో కూడా అరాచకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది. దాన్ని కూడా రెడ్ బుక్ పరిపాలన అనవచ్చు. అంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెడ్ బుక్ రాసుకొని ఆ గ్రామంలో ఏ రైతు అయితే వాళ్ళకి ఓటేయలేదో ఆ రైతు దగ్గరికి ఈ మిషన్ పంపించరు. ఇక్కడ 10 బస్తాలు తగ్గిపోయింది. దాదాపుగా 4 గంటలు అంటే 16,000 రూపాయలు ఎక్స్పెండిచర్ పెరిగింది. పైగా ఇప్పుడు ధాన్యం కోసిన తర్వాత రోడ్ల మీద ఆరబోస్తున్నారు. అంటే దాదాపుగా మా మచిలీపట్నం హైవే మీద పెనమలూరు నుంచి దాదాపుగా మచిలీపట్నం వరకు మొత్తం కూడా ధాన్యం రాసులే ఉన్నాయి. ఎప్పుడు పోసారు ఈ ధాన్యం రాసులు? అంటే ఎండబెట్టుకోవచ్చు, దాని గురించి మేము మాట్లాడట్లేదు. ఎప్పుడు పోసారు ఈ ధాన్యం రాసులు అని చూస్తే 10 రోజుల నుంచి కూడా పోసిన ధాన్యం రాసులు ఆ మచిలీపట్నం హైవే మీద ఉన్నాయి. ఇటువలే ఒక మంత్రి గారు కూడా వెళ్ళారు. ఓ మంత్రి గారు వెళ్ళి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఇవన్నీ కూడా వెంటనే షిఫ్ట్ చేసేయండి అని చెప్పారు ఓ మంత్రి గారు. మంత్రి గారు మాట పట్టించుకోలేదు. కనీసం ప్రభుత్వం ఏదన్నా ఒక మాట ఈ రైతులకి భరోసాగా మేము ఈ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తాం, లేకపోతే పాడైపోయిన ధాన్యాన్ని మేము ఇంత రేటుకు కొనుగోలు చేద్దాం
అని ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికారి దగ్గర నుంచి ఏ మంత్రి కూడా ఒక్క ప్రకటన కూడా చేసిన పాపను పోలేదు. అదేవిధంగా వీళ్ళే గనక మోందా తుఫాను అయిపోయిన తర్వాత ఏదన్నా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చుంటే ఈ ఖర్చులకి కలిసి వచ్చాయి. ఆ ఇన్పుట్ సబ్సిడీని పక్కనకు పెట్టేశారు. రైతు అసలు ఇన్పుట్ సబ్సిడీ కాదు, మహాప్రభో మా దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని ఎంతకో కొంతకు తీసుకెళ్ళండి అనే పరిస్థితిని ఈరోజు కల్పిస్తూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే రైస్ మిల్లర్కి వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చేశారు. రైస్ మిల్లర్ మీరు కంపల్సరీ కొనాలి అని చెప్పి వాళ్ళకి ఏమీ కండిషన్ పెట్టలేదు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే రైస్ మిల్లర్కి ఫ్రీడమ్ ఇచ్చేసరికి నువ్వు 1000 రూపాయలకి ఇస్తావా? నిజంగా నేను చెప్తున్నాను, పామరు నియోజకవర్గంలో 1000 రూపాయలకి కూడా కొన్న పరిస్థితులు నేను రాత్రి చూశాను. 1200 రూపాయలకి కొన్న పరిస్థితులు రాత్రి చూశాను. అంటే నిజంగా గణాంకాల్లోకి వెళ్తే మనం 75 బస్తాల వరి బస్తాని మామూలుగా అయితే 17% తేమ శాతం ఉంటే తీసుకోవాలి. కానీ ఇప్పుడే తేమ శాతం వీళ్ళు మిషన్తో కోస్తా ఉన్నారు కాబట్టి దాదాపుగా 25%, 26% ఉంటా ఉన్నాయి. 25%, 26% ఉన్నప్పుడు మీరు 1 కేజీ కట్ చేస్తున్నారు. మళ్ళీ దానికి ఏదో తాలు తొక్క అది అని చెప్పి ఇంకొక 2 కిలోలు కట్ చేస్తున్నారు. అంటే మీరు 12 కేజీలు 75 బస్తాలు 75 కేజీల బస్తాల్లో 12 కేజీలు తీసేస్తున్నారు. 12 కేజీలు తీసేస్తే మీరు ఎంత కొనాలి? 1500 చిల్లర కొనాలి. కానీ ఇప్పుడు మీరు కొనేది 1400 రూపాయలు కొంటారు. అంటే అంత బాగున్న రైసు. అదే ఇంకా ఏదో ఈ నల్లగా వచ్చి కొంత ఈ సమస్య వస్తే ఇక 1000 రూపాయలు అనేది అది కామన్. సరే, ఇదంతా జరిగిన తర్వాత రేపొద్దున ఏమన్నా పైరు వేసుకుంటే ఆ పైరులో ఏమన్నా లాభం వస్తుందా? ఇప్పుడు కూడా డెల్టా రైతులు అందరూ కూడా పైరు మీదే ఆధారపడతారు. పైరుకి ఏమన్నా లాభం వస్తుందా అని చూస్తే మినిమం రేటు కూడా 7000 రూపాయలే ఉంది. ఇదంతా కూడా రైతుకి శాపం. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన విధానాలన్నీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విధానాలన్నీ కూడా నిర్వీర్యం చేసేసి రైతుని ఈరోజు రోడ్లు పాలు చేసిన పరిస్థితులన్నీ కూడా చూస్తూ ఉన్నాం. సంచులు ఉండవు. నిజంగా రోడ్లంటే వెళ్తుంటే భార్యాభర్తలిద్దరూ అక్కడ కూర్చుని ఎప్పుడు ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేస్తారా అని చెప్పి వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కనీసం ఆ ఏడుపులు కూడా చంద్రబాబు నాయుడు గారికి వినపడట్లేదంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నారో, ఏ రైతుల పట్ల ఏ విధంగా ఉన్నారో ఒకసారి అన్నీ కూడా ఆలోచన చేయాలి. మినువులే కాదు, పెసలే కాదు, సజ్జలే కాదు, మిర్చి కాదు, పొగాకు కాదు, ఉల్లి కాదు, టమోటా కాదు, కోకో కాదు, చీనీ కాదు, మామిడి కాదు, దేనికి కూడా మద్దతు ధర ఇచ్చిన పరిస్థితులు లేవని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. అరటి అయితే 1 కేజీ ఏదో 1 కేజీ అరటి 50 పైసలు కొంటారంట. ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా చూడని పరిస్థితులు ఉన్నాయని చెప్పి మనం చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు వస్తారు, రైతుల్ని ఆ విధంగా ఆదుకుంటాం, ఈ విధంగా ఆదుకుంటాం అని చెప్పి ప్రతి రైతుకు కూడా పెట్టుబడి సాయం కింద 40,000 రూపాయలు ఇస్తానన్నారు. ఆ 40,000 రూపాయల్లో కనీసం ఇప్పుడు 10,000 ఇచ్చారు. మళ్ళీ ఆ 10,000 ఇచ్చే పెద్ద ఉత్సవాలు చేస్తా గ్రామాలన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు. అయ్యా మహాప్రభు, మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాం, మీరు దయచేసి రైతుని ఆదుకోండి, రైతు కంటి నీరు తొడవండి. రాజకీయాలు తర్వాత ఉంటాయి, రాజకీయాలు ఏమైనా చేయొచ్చు. మీకు మీ రాజకీయాలన్నీ ఏదో రెడ్ బుక్ రాజ్యాంగం తీసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఏదో రాజకీయాలు చేసి జైల్లో పెడుతున్నారు కదా, రైతులను మాత్రం అలా చేయకండి. ఎవరన్నా ప్రశ్నిస్తే గ్రామాల్లో వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళు ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద బెదిరిస్తారు పోలీసులతో. ఈరోజు ఇటువంటి పరిపాలన మీరు చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రోజున ఈ పరిపాలన చేసిన దానికి మీరు మళ్ళీ ఈ పరిస్థితులు గుర్తు తెచ్చుకుని బాధపడాల్సిన రోజులు కూడా వస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, కౌలు రైతుల్ని ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. ఎందుకంటే రైతుకి కౌలు కట్టడం తగ్గించడం, దయచేసి మీరు ఇప్పుడు కన్నా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, అది వాళ్ళకి కొంత తోడవుద్ది. ఆ తోడైనప్పుడు ఆ రైతుకి కౌలు కట్టే విషయంలో అది ఉపయోగపడుతుంది. అదేవిధంగా వచ్చే సంవత్సరం అయినా కానీ మీరు ఉచితంగా ఇన్సూరెన్స్ ఇవ్వండి.
ఇన్సూరెన్స్ ఇస్తే రైతుకి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎవరో అది చెప్పి రాదు. ప్రకృతి వైపరీత్యాలు ఇచ్చినప్పుడు మీరు ఆదుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి పంట పెట్టుబడి మీరు సకాలంలో ఇవ్వండి. రైతులకి నాణ్యమైన ఈసారైనా సరే నాణ్యమైన విత్తనాలని అందజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇంకొకటి ఆఖరిగా మీకు తెలియజేసేది, మోండా తుఫాన్ అయిపోయింది, ఇప్పుడు దీద్వా తుఫాన్ వస్తుంది. ఇప్పుడు రైతు పరిస్థితి ఎలా ఉందంటే, రోడ్డు మీద ఆర పోసుకుని కోత కోసుకున్న రైతు ఆకాశం వంక చూస్తున్నాడు. ఆకాశం వంక చూసి ఈ 2 రోజులు వర్షం రాకూడదు అని చెప్పి ఆకాశం వైపు చూసి దేవుడికి దండం పెడతా ఉన్నారు. మీరు ఈ 2 రోజులన్నా, ఈరోజు రేపట్లోనన్నా మీరు రైస్ మిల్లర్స్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారు? గతంలో కూడా తుఫాన్లు వచ్చినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏ రైతు కూడా దెబ్బతినలేదు. అది ఇంత రేట్ అని చెప్పి ఫిక్స్ చేసి కలెక్టర్లతో మాట్లాడి ముఖ్యమంత్రి గారు అందరికీ కూడా ఆ ధాన్యం అంతా కూడా తరలించారు. దయచేసి మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. వ్యవసాయ శాఖ మంత్రి గారు ముందుకు రండి, జిల్లా మంత్రులు ముందుకు రండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మీరు రెడీగా ఉంటారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి మీరు రకరకాలుగా మాట్లాడతారే, ఈరోజు రైతు గురించి రండి, ముందుకు రండి. మీకు చిత్తశుద్ధి ఉంటే దీద్వా తుఫాను రాకముందే మీరు ధాన్యం అన్ని కూడా రైస్ మిల్లుకి చేర్చవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.